హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడైతే మేము అక్క వాళ్ళతోని సమ్మక్క తీర్థం వెళ్తున్నాము. ఎందుకంటే రుద్రాకి పుట్టెటికలు తీయడానికి ఫస్ట్ వేములవాడలో తీసిళ్ళు, ఇప్పుడు సెకండ్ సమ్మక్క తీర్థంలో అన్నట్టు. కళ్ళు అయిపోదాన్ని మనగా నీరుకుల కళ్ళు మస్తు ఉంటుంది. చూడండి, హాయ్ చెప్పండి. నీరుకుల కళ్ళు వాడు కనబడతాడు పట్టు నాకు హాయ్ చెప్పండి. వీడు అదృష్టం, ఎండాకాలంలో చల్లగా ఉంటుంది మరి ఏందో వీడు అచ్చుడికే అర్థమే. చూడు అయ్యో రాలే, మళ్ళీ తీద్దాం బాబా. ఎంత సమానం, మళ్ళీ సెంట్రల్ ఏసీ ఉంటుంది, ఎంత దూరమైనా పోస్తాం. 6+ ఫ్యాన్, 12 పెద్ద ఫ్యాన్. అన్ని కాళ్ళు పోయినాయా? అన్ని అంటే అడేడి సరే వచ్చండి. నాకన్నా ముందున్నారా? గట్టమ్మ దగ్గరలో ఉన్నాం అన్నాడు. గట్టమ్మ వచ్చింది కదా. గట్టమ్మ దగ్గర ఆగి మొక్కుకొని కొబ్బరికాయలు కొట్టి బయలుదేరాము. జారుతాండి. అరే ఏం పనికి పోయినావు? ఏం పనికి పోయినావు కన్నయ్య? ఏం పనికి? ఇక్కడంతా పాకురే పాపం. పాకిందా బాగా? దిక్కునే పొరగాలు ఉడతాలని కట్టింది, చచ్చిపోయింది చాలా మంది. పడతావు ఇస్తూనే ఉండవు. ఏందమ్మా ఆఫ్ చేస్తారా? ఆఫ్ చేయి, ఆఫ్ చేయి, ఆ ట్యాప్ ఆఫ్ చేయి, ఆఫ్ చేయి అంట అండు. బస్ ఇటు 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 రుద్ర, రుద్ర ఇటు చూడమ్మా. ఏడు ఈ గట్టమ్మ దగ్గర కూడా సమ్మక్క సారక్క గద్దెలు ఉంటాయి. ఇప్పుడు పొట్టోడు చూడండి, నేను కూడా వేస్తా అంటాడు పసుపు కుంకుమ.
కొడుతుందమ్మా కొట్టిస్తాం మళ్ళీ ముగ్గు నాన్న ఎప్పుడు మళ్ళీ ముగ్గు పెళ్ళి కొట్టి అమ్మ కొంచెం జరగమ్మ అగో అట్లా అమ్మ చూసుకుంటే ముప్పు జైలు పెట్టరా ముక్కునా మంచిగా ముక్కునా గద్దెలు ముక్కుని మంచిగా ముక్కు తల్లి చల్లదమ్మ వాడేడి రారా అగో అమ్మ అగో వీడిని కూడా అట్లా మొక్క పేరా పొట్టు ఉంది అమ్మకి అంటే ఒక నిమ్మకాయ అమ్మకి అమ్మకి ఇటు అక్క నీకు దారే నీకు ఇచ్చిందా నీకు ఇచ్చింది నీకు ఓం ఓం అరే నాన్న కొబ్బరికాయ ముఖ్యమా అరేన్ ఏడు వీడిని పొట్టని రమ్మని నీ దగ్గర ఉంచుకో రుద్ర ఏ రుద్ర ఓయ్ చూడవా ఇటు ఇక్కడ నుంచి బయలుదేరాక మధ్యలో టిఫిన్ చేసి మళ్ళీ జంపన్న వాగు దగ్గరికి బయలుదేరాము రుద్రాకి గుండు చేపించడానికి. అంటే ఆల్రెడీ గుండె వానికి కొంచెమే పెరిగింది, 4 రోజులు అయితే అందుకోవచ్చు గ్యాప్. మళ్ళీ గుండె అన్నట్టు చూస్తా అంటూ వాళ్ళందరూ ఎట్లా చేయించుకుంటున్నారని భయపడతలేడు అసలు. ఎంత మంచిగా పట్టిండో గుండె చేస్తుంటే. సముఖాలు ఒకటి సారక్క దగ్గర కొన్ని నీకేం కాదు. సూపర్ నాన్న రుద్ర సూపర్. తాతయ్య బాగా చేస్తున్నాడు నీకు. ఆల్రెడీ కొద్దిగా పెరిగేసినాయి నీకు. ఓహో నానా రుద్ర అంటే రుద్ర అక్కడ కూడా మంచిగా పెట్టండి. దా అరే చూస్తుందా చిన్న పంట కింద కింద కొడు కింద కింద
ఇక హాయిగా ఉంటుంది. మళ్ళీ మీరు వచ్చినప్పుడు మళ్ళీ చెప్తావా? ఇక లేదు ఇక. లేదు చేపించుకోవచ్చు, ఏమున్నా చిన్న బాబే కదా. చేపించుకుంటే మంచిది. నాన్న, అందరూ చేపించచ్చు. లేవద్దు నాన్న, మనం లేస్తే ఎప్పుడైనా తప్పు చేపించుకోవచ్చు పిల్లలకు, మంచిది. మంచిగా వెళ్ళదు. సూపర్ పడతాడు రుద్ర. మంచిగా అనిపిస్తుంది. పెద్దనప్పుడు కూడా సమ్మక్క అవునా? అందరం మా బావాలు నారాయణలో అంతా 10 మంది. నువ్వు కూడా నువ్వు ఎక్కడ ఉన్నావు? అన్నయ్య అన్నయ్య లోపల తీసి అన్నయ్య ఆదాయం చేసి మైండ్ డైవర్ట్ అవుతుంది వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. మామయ్య అంకులట తీరు. ఇది వస్తుంది బాబు. చిన్ని పండు మస్తు వస్తుందా? అన్నం పెట్టచ్చు. చిన్ని బంగారం. అంకుల్కి నమస్కారం పెట్టు. 2 చేతులు పెట్టు. ఇంకా ఇప్పుడైతే గుడికి వచ్చామన్నట్టు, సమ్మక్క సారక్క గద్దెల దగ్గరికి. ఈయన ఎవరు అన్నట్టు? సమ్మక్క మరిది. ఏం పేరు? అక్కడ పగిడి సమ్మక్కకి మరిది గోవిందరాజు, పగిడితరాజు భర్త, కూతురు. అవునా? ఓకే. దర్శనం అయిపోయాక ఇంకా ఫుడ్ తినడానికి మేము బయలుదేరాము. ఫెరియాడో రిసార్ట్ అంట. మా బాబా ఆల్రెడీ వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయమని చెప్పిండన్నట్టు. అది హోటల్ కాదు కదా, కాబట్టి మనం ఏది చెప్తే అదే చేస్తారన్నట్టు. ఇదంతా అడవే, మొత్తం ఎండిపోయి ఉంది. అక్కడక్కడైతే చెట్లు కాలిపోయి కూడా ఉన్నాయి. ఇది రిసార్ట్లో కూడా ఇంకిక్కడ ఫుడ్ తిన్నాక బయలుదేరదామంటే ఫుల్ వర్షము. ఇక్కడ నుంచి లక్నవరం దగ్గరంట, అక్కడికి వెళ్ళామన్నట్టు. వర్షం. మా బావ పోలీస్ స్టేషన్ పోతాంది వెనకకి. ఏదున్నా ఆ స్టేషన్ అనేది రిపోర్ట్ చేయాలి. అవునా? అది కూడా పడాలని గట్టి చెప్తాడు. కెమెరా కొనక చిత్తది సప్లేక. నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు చిన్న బుడత కెమెరా కొనక చిత్తది. కోయలు కరెంట్ ఉండదు అలా. వంటలు తింటే చాలా
అన్ని గుర్తుకోయలేదు కొండ గుట్టకు. ఈ గుట్టలు ఉంటారా మనుషులు? ఉన్నారు. గుర్తుకోయోళ్ళు. గుర్తుకోయే వాళ్ళు తినే పుట్టు తింటే మంచిది. ఏం ఫుడ్ తింటారో మరి? మొత్తం అడిగి పుట్టే తింటారు వాళ్ళు. ఏది పంట పండియారు. వెజ్ ఎక్కువ తెలుసా? అవునా? వెజ్ అది ఎట్లా ఉంటారన్నా తెలుసుకోవాలి మనం. ఎట్లా అండినా వెజ్ తింటే ఆరోగ్యంగా ఉంటారు. మన నాన్ వెజ్ మానేసి. కోయోళ్ళకే కోయోళ్ళు వాళ్ళు. అయితే మనుషులను చూడరా? మనసులో చూడరు, ఏం చూడరు. వాళ్ళు ఏం పంట పండి వేయరు. అడవి తల్లిని నమ్ముకుంటారు, అడవిలో దొరికినవి తింటారు వాళ్ళు. అందుకే అంత గట్టిగా ఉంటారు వాళ్ళు. తెలుసుకోవడానికే తీసుకుపోమంటాను మేము. అసలే పోరు గుర్తుకోవాలి. ఇళ్ళకి ఎవడు పోడు, తెలిసినోడు ఎవడు పోడు, తెలియనోడు అసలు వాళ్ళ దగ్గరికే పోడు. ఇప్పించేదానికే రెండు బాటిల్ తెప్పించేదానికి నాకు 10,000 రూపాయలు ఖర్చు అయింది పెద్దోళ్ళ పెళ్ళప్పుడు. 2 బాటిల్ పోలీసు వాళ్ళకి ఇయ్యంగా పోరా 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 అంటే. నేచురల్ ఫుడ్ తింటారు వాళ్ళు. ఏది అడ్డమైన పెట్టే తినరు. ఏది పడితే తినరండి. వాళ్ళలాగా తింటే నీకు 150 సంవత్సరాలు అయినా బతుకుతావని చెప్తారు. వాళ్ళ ఇట్లా కరెంట్ ఉండదు, దీపాలే. అది తెగిండ్రు, అది ఫస్ట్ అదే. కవిటు బ్రిడ్జ్ అంతా రావాలంటే ఇంత దూరం నుంచి దియాలి. తీసేటోళ్ళు లేరు కాబట్టి ఇట్లనే అందరం పడతాం. ఆగి రాదే కవి స్లోగా అయితే అందరం పడతాం. మళ్ళీ అది కూడా వస్తుంది. కథలేమో చెప్తా కొట్టు. బోటింగ్ వెళ్దాం అనుకున్నాము, కానీ అక్కడ వాటర్ తక్కువ ఉన్నాయని వాళ్ళు తీసుకెళ్ళమని చెప్పిళ్ళు. అందుకే కొద్దిసేపు అట్లా తిరిగి చూసి ఇంకా ఇంటికి బయలుదేరాం. ఇది రుద్రకి ఉండు చేయకముందు అన్నట్టు ఫోటో తీయాలి. కడిగించాలా చూడగో తిప్పుతా. ఏ బాబు అమ్మా. ఇంకా ఇది అక్క వాళ్ళు యూఎస్కి వెళ్ళే రోజు అందరం వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చామన్నట్టు. యూఎస్కి వెళ్ళాక పాపం వాళ్ళ మమ్మీ చూడండి, మా సరిత రుద్ర వాళ్ళ మమ్మీ ఏడుస్తుంది.
డాడీ ఆపలి తాతకు తోటి ఇట్లా అంటున్నాడు. డాడీ ఆపలి ఇగో ఇక్కడికి వచ్చాక మా అమ్మ డాడా అంటాడ్రా. మా అమ్మ డాడా అగరు మమ్మీ నోరు తెరిచిండు షాకు. అగో చిన్న మమ్మీ చూడు ఇక ఇక్కడ చూడు రుదిక్ చిన్న మమ్మీ చిన్న బేబీ ఉంది. బేబీ ఉంది పొట్టులో పిండి పొట్టులో. ఇప్పుడు చూడు నువ్వు చూడు తాతలేడు అని చెప్తాను. ఓ తాత తాత అని పిలుచుడాడు. పెద్దగా అయింది కదా. అందరినీ ఒక షాక్ అవుతున్నాడు చూడు. అందరూ రియాలిటీలో ఉన్నాం రా, ఫోన్ లో కాకుండా. ఇంత చిన్న గుడ్డు పోయినావు, ఇప్పుడు ఇంత అయింది. ఇప్పుడు ఉరుకుతాడు ఎత్తు. ఆ బెలూన్స్ నీదే నేను పట్టుకోలే. అక్కడ చూడు బబ్బన్ చూడు ఏదో పోజిస్తున్నావా